నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిన బాల్కొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ నిధులు తెస్తూ పాలెం అభివృద్ధికి నాంది పలుకుతున్నట్లు పాలెం ఏలటి చిన్న రాజన్న మాట్లాడారు. ముత్యాల రాముల్ని ఏఈని పంపించి పలు పనుల నివేదికను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అలాగే ముక్కల్ మండల్ నాగంపేట సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, ఎర్గట్ల మండల్ నాగేంద్రనగర్ కాంగ్రెస్ నాయకులు వార్డులూరు సంస్థలు మీడియాతో మాట్లాడారు. బాల్కొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ నిధులు తెస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర స్థాయి పదవులు పొంది మానాల మోహన్ రెడ్డి, అనిల్ ఇరవత్రి, అన్వేష్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ డ్రైనేజ్ కానీ సిసి రోడ్ కానీ మా ఇంటి నుంచి ఏలేటి ఇంకన్నా ఇంటి వారి దాకా సిసి రోడ్డు, మసన తిమ్మాపూర్ నుంచి రోడ్ నుంచి మసనవాడికి దాకా సిసి రోడ్డు, ఒకటి గౌడ సంఘం నుంచి గౌడ సంఘం రోడ్ నుంచి గౌడ సంఘం దాటిన దాకా డ్రైనేజ్. ఈ సునీల్ అన్న పంపిస్తుండు. సునీల్ అన్న దయతోని ముత్యాల రాముల్ని తోలేసి సునీల్ అన్న మంచిగా దయతో పంపించిన అందరి ఆరోగ్యంగా ఉంచాలని. చిన్న రాజన్న నేను పాలెం కానీ సునీల్ అన్న ముత్యాల రాముల్ని తోలేసి పంపించి ఏం తోలేసి ఒకటి మచ్చనవాడిక రోడ్డు, ఒక డ్రైనేజీ, ఒక సిసి రోడ్డు, 3 తన అభివృద్ధితో చేపిస్తుండు. తన గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇట్లు నా పేరు కొల్లూరి శ్రీకాంత్, మాది నాగంపేట గ్రామం, ముక్కాల్ మండల్, బాల్కొండ కాన్స్టిట్యున్సీ, జిల్లా నిజామాబాద్. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని ఇచ్చిన హామీల ప్రకారం ఈరోజు రైతులకు వడ్లకు బోనస్ ఇవ్వడం జరిగింది. ఆ బోనస్ ఇచ్చినందుకు మరియు రైతుల పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ ముత్యాల సునీల్ కుమార్ గారు మరియు ఇవన్నీ మాకు సమకూరుస్తున్నందుకు బాల్కొండ ఇన్ఛార్జు ముత్యాల సునీల్ రెడ్డి గారికి మరియు మా బాల్కొండ కాన్స్టిట్యున్సీకి 3 కార్పొరేషన్ పదవులు పొందినటువంటి ఇరవత్రి అనిల్ గారికి మరియు మానాల మోహన్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి అన్న గారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నాగేంద్ర నగర్, ఎర్గట్ల మండల్ నాగేంద్ర నగర్ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని. అయితే ఇది 3 జిల్లాలకు అనగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఈ 3 జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి ఈ గ్రామము. అయితే నేను గత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అంటే అభిమానిగా, కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తిని. పేరు వడ్లూరి సాంసన్న పేరు. అయితే సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగుతున్నాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మన నిజామాబాద్ జిల్లా పట్ల ఎంతో అంటే నమ్మకంతో మన పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించడానికి ఎంతగానో సహకరించినారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా మన నిజామాబాద్ జిల్లా నుండి కార్పొరేషన్ పదవులు 3 అనగా బాల్కొండ కాన్స్టిట్యూషన్లో 3 ఇవ్వడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మానల మోహన్ అన్న గారికి, అదే మాదిరిగా ఇరవత్రి అనిల్ అన్న గారికి, అదే మాదిరిగా అన్వేష్ అన్న గారికి కూడా ఈ పదవులు దక్కడం ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఈ పదవులను ఇచ్చినందుకు రేవంత్ అన్న గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాన్స్టిట్యూషన్ నుండి సునీల్ అన్న గారు ఇన్ఛార్జిగా ఉన్నందుకు, మరి ఉన్నప్పటికీ కూడా వారితో పాటు మా బాల్కొండ కాన్స్టిట్యూషన్ పట్ల అంటే 3 ఈ కార్పొరేషన్ పదవులు ఇవ్వడం ఎంతో మేము అంటే అదృష్టంగా భావిస్తున్నాము. అదే మాదిరిగా సునీల్ అన్న కూడా ఇన్ఛార్జిగా ఉండడం మాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది.